సానియా 13 సంవత్సరాల వయసు గల ఒక కుతూహలం కలిగిన అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. తనకు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడంలో చాలా ఆసక్తి ఉంది. అమ్మ సానియా వాళ్ళ అమ్మగారు. ఈవిడ వయసు సుమారు 40 సంవత్సరాలు. ఈవిడ పట్టణంలో నివసిస్తుంది. ఆమె సానియాకు కొత్త విషయాలు అన్వేషించడంలో, తెలుసుకోవడంలో సహాయపడుతుంది. కబీర్ సానియా వాళ్ళ అన్నయ్య. తన వయసు 14 సంవత్సరాలు. అతను 9వ తరగతి చదువుతున్నాడు. ఇంకా సానియాకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో సహాయపడతాడు. హలో మిత్రులారా, నా పేరు సానియా మరియు ఇతను నా అన్న కబీర్. నాకు కబీర్ అన్నకి కడీ చావల్ అంటే చాలా ఇష్టం. అవును సానియా, ఇవాళ మనిద్దరం కలిసి కడీ చావల్ వండుదామని నేను అనుకుంటున్నాను. సరే, ఇది చాలా సరదాగా ఉంటుంది. కానీ కబీర్ అన్నయ్య, నాకు చావల్ వండడం వచ్చు, కానీ కడీ వండడం రాదు. పర్వాలేదు సానియా, నేను టీవీలో కడీ చావల్ వండే పద్ధతిని చూశాను. బాధపడకు, మనిద్దరం కలిసి కడీ చావల్ వండి అమ్మగారికి కూడా తినిపిద్దాం. అవును, మనిద్దరం కలిసి ఎప్పుడేదైనా వండినా అమ్మ చాలా ఆనందపడుతుంది. సరే, ప్రారంభిద్దాం పద. అన్నయ్య, కడీ చేయడానికి ముందుగా మనం పెరుగు తయారు చేయాలి. నీకు పెరుగు తోడు పెట్టడం వచ్చా? అవును, ఇది చాలా సులభం. ముందుగా పాలని మరిగించి పాలు చల్లారిన తర్వాత అందులో కొద్దిగా పెరుగు తోడు వేస్తే సరిపోతుంది. అవును, కానీ పెరుగు తోడుకోవడానికి వేర్వేరు ఋతువుల్లో వేర్వేరు సమయం పడుతుంది. వేసవి సమయంలో పెరుగు తొందరగా తోడుకుంటుంది, కానీ శీతాకాలంలో పెరుగు తోడుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అవును, ఎందుకంటే వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది మరియు శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. పెరుగు తొందరగా తోడుకోవడానికి ఇదొక్కటే కాదు, ఇంకా అనేక కారణాలుంటాయి. అలాగా? ఇంకే ఏ కారణాలుంటాయి? అన్నిటికంటే ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోనేలేదు. అది సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు ఈ ప్రక్రియలో ఎలా తోడ్పడతాయి? అధిక ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు అధికంగా ఉత్తేజితమై ఉంటాయి. దీనివల్ల పెరుగు తొందరగా తోడుకుంటుంది. మీరు గమనించారో లేదో, పెరుగు ఎంత పాతదైతే అది అంత పుల్లగా అవుతుంది. అవును, సరిగ్గా చెప్పావు. నీకు కడీ ఎక్కువ పుల్లగా ఉంటే ఇష్టమా, లేక తక్కువ పుల్లగా ఉంటే ఇష్టమా? నాకు ఎక్కువ పుల్లగా ఉన్న కడీ ఇష్టం. అయితే మనం పెరుగు కూడా పుల్లగా అయ్యేలా తోడు వెయ్యాలి. అవును, సరిగ్గా చెప్పావన్నయ్య. పద, మళ్ళీ పెరుగు తోడు వేద్దాం. హా, పద ప్రారంభిద్దాం. అరే వా అన్నయ్య, మన కడీ చాలా రుచికరంగా తయారైంది. అవును, నిజంగా చాలా రుచిగా ఉంది. మరుసటి రోజు తన అల్పాహారం చేసేటప్పుడు సానియా బ్రెడ్ ముక్కని దగ్గరగా పరిశీలిస్తే తన బ్రెడ్ ఉపరితలంపై రంధ్రాలు కనబడ్డాయి. అవును, సరిగ్గా చెప్పావు. సానియా, ఈ రంధ్రాలు కార్బన్ డయాక్సైడ్ యొక్క బుడగలు. ఇవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా మరియు ఈస్ట్ వదిలిన బుడగలు. బ్యాక్టీరియా, ఈస్ట్? అవును, ఈస్ట్ని బ్రెడ్ తయారు చేసే కలిపిన గోధుమ పిండిలో కలిపితే అది కార్బన్ డయాక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో కలిపిన గోధుమ పిండిలో బుడగలు ఏర్పడతాయి. అప్పుడు ఈ కలిపిన గోధుమ పిండి నుండి గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది. ఈస్ట్ సులభంగా దొరికే వస్తువు అని మీకు తెలుసా? ఇది పొడి మరియు తడి రెండు స్థితుల్లోనూ లభిస్తుంది. ఈస్ట్ ఏర్పడడానికి దీన్ని చక్కెర మరియు వేడి నీటితో కలుపుతారు, తద్వారా పులిసే విధంగా. అమ్మా, నిన్న మా స్నేహితురాలు తినడానికి ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చింది. తాను తీసుకొచ్చిన ఇడ్లీలు మెత్తగా మరియు మృదువుగా ఉన్నాయి. తను ఇడ్లీలు చేసే పద్ధతి కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పింది. అవును, ఇడ్లీలు ఈస్ట్ కారణంగా ఉబ్బుతాయి. అమ్మా, ఇడ్లీలు చేయడంలో మీరు నాకు సహాయపడతారా?
నేను ఇది ఎలా పని చేస్తుందో చూడాలనుకుంటున్నాను. మిత్రులారా, మీరు కూడా ఇది చూడాలనుకుంటున్నారా? మీ అమ్మా నాన్నల సహాయంతో మీ ఇంట్లో ఇడ్లీలు చేయడానికి ప్రయత్నించండి. మీరు దీనికోసం బజార్లో దొరికే ఇడ్లీ పొడిని ఉపయోగించవచ్చు. ఇడ్లీలు చేసే వేర్వేరు పద్ధతులను చూడండి. చూసి ఏ పద్ధతిలో ఇడ్లీ బాగా అవుతుందో మరియు ఎందుకు అవుతుందో రిపోర్ట్ తయారు చేయండి. సానియా మరియు కబీర్ వాళ్ళ అమ్మగారితో బజారుకెళ్లారు. అక్కడ వారు ఒక భోజనాలయంలో పప్పు, చపాతీ మరియు కూర తిన్నారు. అక్కడ వారికి భోజనంతో పాటు చిన్న చిన్న సిర్కా ఉల్లిగడ్డలు సలాదుగా ఇచ్చారు. అవి వారికి చాలా రుచికరంగా అనిపించాయి. అన్నయ్య, మనం కూడా ఇంట్లో సిర్కా ఉల్లిగడ్డలు చేద్దామా? తప్పకుండా, నేను కూడా అదే అనుకుంటున్నాను. చూడు, నేను వంట పత్రికలో దీని తయారీ విధానాన్ని కూడా చూశాను. అరే వావ్! పద వెంటనే చేయడం ప్రారంభిద్దాం. ముందుగా మనకి కొన్ని చిన్న ఉల్లిగడ్డలు కావాలి. తర్వాత కోసిన బీట్రూట్ ముక్కలు మరియు కొన్ని పచ్చిమిరపకాయలు కావాలి. మరియు అన్నిటికంటే ముఖ్యంగా సిర్కా కావాలి. సరిగ్గా చెప్పావు. ఇప్పుడేం చెయ్యాలి? మొట్టమొదటగా తొక్క తీసిన ఉల్లిగడ్డలు తీసుకోవాలి. వీటిలో రుబ్బిన చక్కెర మరియు ఉప్పు వెయ్యాలి. మరియు కొన్ని బీట్రూట్ ముక్కలు వెయ్యాలి. ఇంకా నిలువుగా కోసిన పచ్చిమిర్చి వెయ్యాలి. ఇప్పుడు సిర్కా పోసి బాగా కలపాలి. ఇప్పుడు మన సిర్కా ఉల్లిగడ్డలు దాదాపుగా తయారైనట్టే. ఇప్పుడు వీటిని రాత్రంతా ఒక గాజు సీసాల్లో పెడదాం. సరిగ్గా చెప్పావు. ఇది నీకెలా తెలుసు? అమ్మ పచ్చడి చేసే సమయంలో కూడా ఇలానే చేసింది. వారు పచ్చడిలో నూనె మరియు మిగిలిన మసాలాలు వేసి కలిపి ఎండ తగిలేలా చాలా రోజుల వరకు బయటపెట్టింది. కొన్ని పచ్చళ్ళు సిర్కా వేసి కూడా చేస్తారని అమ్మ నాతో చెప్పింది. సరిగ్గా చెప్పావు. ఈ సిర్కా దీనికి మంచి రుచి ఇవ్వడమే కాకుండా ఇది పాడవకుండా కూడా కాపాడుతుంది. సిర్కా వల్ల సూక్ష్మజీవులు ఇందులో తొందరగా చేరలేవు. ఇందులో బీట్రూట్ ఎందుకు వేశారు? ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఇది దీనికి మంచి రంగును కూడా ఇస్తుంది. అన్నయ్య, నేను సొంతంగా ఈస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. అయితే పద, మన విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయురాళ్ళు మనతో చేయించిన ప్రయోగం చేద్దాం. అవునన్నయ్య, పద చేద్దాం. సరే, నేను ఒక గ్లాసుని నీటితో నింపుతాను. దీనిలో నువ్వు కొద్దిగా చక్కెర మరియు ఒక చెంచా ఈస్ట్ వేసి కలుపు. తరువాత 4 నుంచి 6 గంటల వరకు దీనిపై మూత పెడదాం. తరువాత ఏమవుతుందో చూద్దాం. మిత్రులారా, మీరు కూడా దీన్ని ఇంట్లో ప్రయత్నించి చూడొచ్చు. అన్నయ్య, ఈ సూక్ష్మజీవులు నిజంగానే మన మిత్రులు. ఇవి మనకి చాలా విషయాలలో సహాయపడతాయి. సానియా, ఈ కూరగాయల తొక్కలను చెత్తబుట్టలో వేయడంలో నాకు సహాయపడతావా? తప్పకుండా అమ్మా, కానీ మనం వీటిని తిరిగి ఉపయోగించొచ్చు కదా. చెత్తని తిరిగి ఉపయోగించడమా? నువ్విది ఎక్కడ విన్నావు? ఈరోజు మా టీచర్ మా పాఠశాల తోటలోకి తీసుకెళ్ళింది. కొన్ని చెత్త బుట్టలు తోట చివర్లో పెట్టారని మేము చూశాము. తోటమాలి వాటిలో ఎండిపోయిన ఆకులు మరియు పాడైన మొక్కలు వేస్తున్నాడు. మేము ముందుగా ఇది కూడా చెత్తనే అనుకున్నాం, కానీ మా టీచర్ ఇది తర్వాత ఎరువుగా పనిచేస్తుందని చెప్పింది. ఈ ఎరువు మన మొక్కలకి పోషకాలను అందిస్తుంది. ఇందులో కూడా సూక్ష్మజీవులు సహాయపడతాయని చెప్పింది. మనం చెత్తబుట్టలో వేసే మొత్తం చెత్తని సూక్ష్మజీవులు ఎరువుగా మారుస్తాయి. అవును, ఎరువులో చాలా పోషకాలుంటాయి. అమ్మా, మనం కూడా దీన్ని తిరిగి ఉపయోగిద్దాం. మిత్రులారా, చెత్తని తిరిగి ఉపయోగించడానికి దానిని తడి మరియు పొడి చెత్తగా వేరు చేస్తారని మీకు తెలుసా? తడి చెత్త, ఉదాహరణకి ఆకులు మొదలైనవి ఎరువుగా ఉపయోగపడతాయి. పొడి చెత్త, ఉదాహరణకి కాగితాలు, ప్లాస్టిక్ మొదలైన వాటిని మనం తిరిగి ఉపయోగించవచ్చు. సరే పద సానియా, చెత్తని మనం తిరిగి ఉపయోగించి ఎరువుగా ఉపయోగిద్దాం.
చూడన్నయ్య, ఎరువు తయారు చేయడానికి అమ్మ మన కోసం కుండ తీసుకొచ్చింది. ఏంటి, మనం ఎరువుని తయారు చేస్తామా? అవునన్నయ్య, ఇది పర్యావరణానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండ్ల తొక్కలను ఈ కుండలో వేద్దాం, మరియు కొన్ని కుళ్ళిపోయిన పదార్థాలను కూడా వేద్దాం. మిత్రులారా, మీరు కూడా ఎరువు తయారు చేసే ప్రక్రియను ఇంట్లో చెయ్యొచ్చు. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు చెత్తని ఎలా ఎరువుగా మారుస్తాయో మీరు చూడవచ్చు. దీనికోసం మీరొక మూత ఉన్న కుండని తీసుకొని దీనిలో కిచెన్లోని చెత్తని వెయ్యాలి. దీనిపై మూత పెట్టాలని గుర్తుంచుకోండి. మూత పెట్టిన తర్వాత దీన్ని ఇంటి బయట పెట్టండి, ఎందుకంటే కుళ్ళిపోయిన చెత్త దుర్వాసన వస్తుంది. దీనిలో కిచెన్లోని చెత్తని వేస్తూ ఉండండి. వారానికొకసారి చెత్తని బాగా కలపండి. ఇలా చేయడం వల్ల చెత్త తొందరగా కుళ్ళిపోతుంది. ఎరువు కోసం 4-5 వారాలు వేచి ఉండండి. 4-5 వారాల తర్వాత మీకు ఏం లభించిందో మీ తరగతిలో చెప్పండి. రండి, మనం ఏం చదువుకున్నామో సంక్షిప్తంగా అర్థం చేసుకుందాం. పెరుగులో సూక్ష్మజీవులు పాలు పెరుగుగా మారడంలో సహాయపడతాయి. ఈస్ట్ కార్బన్ డయాక్సైడ్ని వదులుతుంది. దీని కారణంగా బ్రెడ్ ఉబ్బడానికి బుడగలు ఏర్పడతాయి. సూక్ష్మజీవులు చెత్తని ఎరువుగా మార్చడంలో సహాయపడతాయి.